turn to Acts chapter 1, అపోస్తల కార్యాలు మొదటి అధ్యాయాన్ని మనం చూసినట్లయితే the 8th word if you read, 8వ వచనాన్ని మనం చూసినట్లయితే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పెను. So before the ascension of Lord Jesus Christ, after the resurrection, he went to disciples again and again 40 days, you met them. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు మృత్యుంజయుడైన తర్వాత ఆరోహానికి ముందుగా ఆయన 40 రోజులు శిష్యులను పదే పదే కలుస్తూ ఉన్నట్టుగా మనం చూసాము. The reason is he want to strengthen them to do the work which Lord Jesus Christ left behind in this world. ఎందుకు యేసు ప్రభు ఆ విధంగా పదే పదే ఆయన శిష్యులను కలుస్తూ ఉన్నాడు అనంటే, ఆయన వదిలిపెట్టిన లేక ఇంకా చేయవలసిన పని ఉన్నది అని వారికి జ్ఞాపకం చేస్తూ వారిని ఆయన బలపరుస్తూ ఉన్నాడు. So after the ascension of the Lord Jesus Christ, ఆ విధంగా the disciples started preaching the gospel. ఆ విధంగా యేసు ప్రభు ఆరోహణమైపోయిన తర్వాత ఆ శిష్యులు వారు సువార్తను ప్రకటించడం మొదలు పెట్టారు. So one meeting 3,000 people they came to the Lord Jesus Christ. కాబట్టి మనం చదువుతూ ఉన్నాము, ఒక కూడికలో 3,000 మంది యేసు ప్రభువుని నమ్ముకున్నారు. Then again another meeting, again another 5,000 people came to the Lord. ఆ విధంగా ఇంకొక కూడికలో ఇంకా 5,000 మంది సంఘంలో చేర్చబడ్డారు. The history says, the scholar says, within 6 months of the time after the ascension of the Lord Jesus Christ, nearly 100,000, 1 lakh people they added in the church. కాబట్టి చరిత్ర తెలియజేస్తూ ఉంది అని అంటే, ప్రభువైన యేసుక్రీస్తు ఆరోహణమైన తర్వాత 6 మాసాలకు దాదాపు 1,00,000 మంది ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు. How a handful of small group of people covered the whole Jerusalem. కాబట్టి ఒక్కసారి మనం ఆలోచించాలి, కొద్ది మందిగా ఉన్నవారు యెరూషలేము ప్రాంతం అంతటిని ఏ విధంగా వారు వెళ్ళి ప్రకటించగలిగారు. So that is because of multiplication. సో అది ఎందుకు అనగా గణితాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నాము. 1,000 years before Jesus Christ died on the cross in Calvary. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకై 2,000 సంవత్సరాల క్రితం కల్వరిలో ఆయన మన కొరకు చనిపోయాడు. So early church 3,000, 5,000. Now you know whole world knows about Jesus Christ. కాబట్టి మనం ఆదిమ సంఘాన్ని గమనించినట్లయితే 3,000, 5,000 ఆ తర్వాత లెక్కకు విస్తరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. So now everybody knows about Lord Jesus Christ. ఇప్పుడు అందరూ ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఎరుగుదురు. So because of multiplication. ఎందుకు అనగా ఆ యొక్క గుణితాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నాము. So if they are not telling the gospel to us, the people those who are here, we should not have heard about Jesus. సో ఒకసారి ఆలోచిస్తాము, ఒకరు వచ్చి మనకు సువార్త చెప్పకపోతే ఇక్కడ కూర్చున్న మనం కూడా ఒకరోజు సువార్తను విని ఉండేవారము కాదు. So how it grown and went everywhere. ఒక్కసారి మనం ఆలోచించాలి ఏంటి అనంటే, ఏ విధంగా ఇది అభివృద్ధి చెందింది, ఏ విధంగా ఇది విస్తరిస్తూ వచ్చింది. So here you see the front row all plastic flowers are there. ఇక్కడ మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా ప్లాస్టిక్ మొక్కలు, పువ్వులు. So it will be lifelong, it will be like that only. సో ఈ ప్లాస్టిక్ పువ్వులను మనం గమనించినట్లయితే మన అంటే వాటి జీవితం అంతా కూడా ఎన్ని రోజులు పెట్టినా ఆ విధంగానే ఉంటాయి అవి. So because it cannot grow. ఎందుకు అనగా అవి కృత్రిమమైనవి, అవి ఇక పెరగవు. But it is very beautiful. కానీ చూడడానికి ఈ ప్లాస్టిక్ పువ్వులు చాలా అందంగా ఉన్నాయి. So many Christians are like that only. They are very good, beautiful, but no growth in their life. ఆ విధంగా క్రైస్తవులు కూడా కొంతమంది ప్లాస్టిక్ పుష్పాల్లాగా వారు ఉన్నారు. వారు బాగున్నారు, చూడడానికి అందంగా కనబడతారు, అన్ని విషయాల్లో బాగున్నారు, కానీ వారిలో ఎదుగుదల లేదు, వారిలో పునరుత్పత్తి కూడా లేనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. If you see the other tree, కానీ మనం ఇంకొక మొక్కను మనం ఈ మొక్కను గమనించినట్లయితే, so if you put it in the sand, it will grow, it will become a very 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 big. ఈ యొక్క మొక్కనే మనం తీసుకొని భూమిలో దీన్ని వేసినట్లయితే
అది ఎంత ఎత్తుగా అవుతుంది అని అంటే ఆకాశాన్ని అంటే విధంగా ఉంటది. So that is very beautiful. అది చాలా అందంగా కనబడుతుంది. So but that cannot grow. కానీ అది ఎదగలేదు కూడా. So what is the difference between this and that? కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచించండి, ఈ రెండిట్లో ఉన్న వ్యత్యాసం ఏమిటి? Here it has the life. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మొక్క ఇందులో జీవం ఉన్నది. So for this no life. సో దాంట్లో మనం చూసినట్లయితే అది ప్లాస్టిక్, దాంట్లో జీవము లేదు. So if your church has the life, that is Jesus said, I am the life, I am the way, I am the truth, then the outward symbol of the life is growth. కాబట్టి ఆ విధంగా మనము మన సంఘాలను గురించి ఆలోచించినట్లయితే ప్రియులారా, యేసు ప్రభు అంటున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. సో ఆ జీవం మనలో ఉంటే మనము బహిరంగంగా ఇతరులకు కనబడేది ఏంటి అని అంటే మనం ఎదుగుతూ ఉంటాము. So then you have to think your church is growing or it looks beautifully there. కాబట్టి దయచేసి ప్రియులారా గమనించండి, మీరు ఆలోచించాలి, మీరు నిర్ణయించాలి ఏమిటి అనంటే మీ సంఘము కనబడుట కొరకై ఉన్నదా, లేకుంటే నిజముగా మీ సంఘము ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉన్నదా? So Acts chapter 9:31, the last word says, it increased in number. కాబట్టి అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 31వ వచనం మనం చూసినట్లయితే విస్తరించుచూ ఉండెను అనే పదాన్ని చూస్తూ ఉన్నాము. So if you read Acts chapter 1 to 14 verses, కాబట్టి అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 14 వచనాలను మనం చదివినట్లయితే so we can see 4 different characteristics. సో కాబట్టి 4 వివిధమైన గుణగణాలు కలిగిన వారిని మనం చూస్తూ ఉన్నాము. Characteristics of the early church that will help our church also to grow. కాబట్టి ఆ యొక్క ఆదిమ సంఘానికి ఉన్న గుణ లక్షణాలను మనం చూస్తూ ఉన్నాం. ఆ గుణ లక్షణాలు ఈనాడు మన సంఘము కూడా ఎదుగుట కొరకై మనకు సహాయపడుతూ ఉంది. So the first thing is, if you read Acts chapter 1 verse 4, కాబట్టి మొట్టమొదటిది అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదివినట్లయితే, ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానములను కనిపెట్టుడి. So Lord said, don't leave Jerusalem. ప్రభు ఇక్కడ అంటూ ఉన్నాడు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక. So what had happened in Jerusalem? సో యెరూషలేములో ఏమి జరిగింది? So they whipped him, beaten him, tried, crucified and buried. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తును కొరడాలతో కొట్టారు, ఉమ్మివేశారు, పిడిగుద్దలు కొట్టారు, ఆయనను అవమానపరిచారు, సిలువ వేశారు. So logically or statistically or strategically, it made no sense to go back to Jerusalem again, because what had happened, that is a bitter experience. కాబట్టి ఇవన్నీ మనం ఆలోచిస్తే ప్రియులారా, ఆ విధంగా ఆయనను కొట్టారు, పిడిగుద్దులు కొట్టారు, కొరడాలతో కొట్టారు, ఆయనను చంపేశారు అనే విషయాన్ని గమనించిన తర్వాత ఎవరైనా అలాంటి స్థలానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారా? ఆ పట్టణానికి వెళ్ళి సువార్త చేయడానికి ఇష్టపడతారా? But Jesus said, don't leave Jerusalem. కానీ ప్రభువైన యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు, ఏమని చెప్తూ ఉన్నాడు? మీరు యెరూషలేము నుండి వెళ్ళక అని అంటూ ఉన్నాడు. So they had a faith on the word of the Lord Jesus Christ. కాబట్టి ఆ ప్రజలు దేవుని యొక్క మాటల పైన వారి విశ్వాసము కలిగి ఉన్నారు. So that produced obedience in their life. They stayed in Jerusalem. కాబట్టి దేవుడు ఎవరిని ఉండమని చెప్పాడో దేవుని మాటలందు వారు విశ్వాసం ఉంచారు. ఆ విశ్వాసము వారికి విధేయతను నేర్పించింది. So the early church, they had a faith. That faith produced obedience. కాబట్టి ఆదిమ సంఘము దేవుని యందు వారి విశ్వాసం ఉంచారు. ఆ విశ్వాసము వారికి విధేయతనిచ్చింది. So if you have the faith on our Lord Jesus Christ, you will obey the Lord. ఆ విధంగానే ప్రియులారా, మనము కూడా దేవుని యందు విశ్వాసం ఉన్నట్లయితే ఆ విశ్వాసాన్ని బట్టి మనము ఆయనకు విధేయులవుతాము. So faith means trusting the Lord and obeying the Lord. విశ్వాసం అంటే ఏమిటి అంటే దేవుని యందు నమ్మకం ఉంచటము, దేవునికి విధేయులై ఉండడము. So Jesus given the commandment to all the disciples,
You go and preach the gospel. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులకైనా ఇచ్చిన వాగ్దానం ఏమిటి అని అంటే మీరు వెళ్ళి శిష్యులను చేయండి అని. So in the Old Testament, if we see, we are speaking about the faith of Abraham. కాబట్టి పాత నిబంధనలో మనం గమనించినట్లయితే అబ్రహాము యొక్క విశ్వాసం గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాము. So Genesis chapter 12 verse 1 says, కాబట్టి ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనం మనం చూసినట్లయితే, so you leave your country, your people and your father's household and go to the land I will show you. కాబట్టి ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనం, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని చెప్తూ ఉన్నాడు. So the fourth word says Abraham left his place. కాబట్టి అదే అధ్యాయం 4వ వచనం మనం చూస్తే యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. He don't know where he is going, but he has the trust on the Lord, he faith on the Lord that made him to obey. కాబట్టి మనందరికీ తెలుసు ఆయన ఎక్కడికి వెళ్ళాలో అనేది తెలియకనే ఆయన వెళుతూ ఉన్నట్టున్నాడు. ఏ విధంగా వెళ్తూ ఉన్నాడు, ఎందుకు వెళ్తూ ఉన్నాడంటే ఆయన దేవుని యందు పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసం కలిగి ఉన్నాడు. So if you want our church to grow and multiply, you need a faith on the Lord Jesus Christ. కాబట్టి దయచేసి గమనించండి, ఆ విధంగా ప్రియులరా మన సంఘము ఎదగాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి అనగా ప్రభువైన యేసుక్రీస్తు పైన మనం విశ్వాసము కలిగి ఉండాలి. So that faith will make you to act. సో ఆ విశ్వాసం ఏదైతే మనం కలిగి ఉన్నామో అది క్రియాశీలకంగా మారుతూ ఉంది. So our faith on the Lord Jesus Christ should be seen through our obedience. కాబట్టి ప్రియులారా ప్రభువైన యేసుక్రీస్తు మన విశ్వాసము ఏ విధంగా కనపరచబడుతూ ఉంది అని అంటే ఆయనకు మనం విధేయులుగా ఉండడం ద్వారా. So our faith should be seen through our day to day life. కాబట్టి ప్రతిదినము మన జీవితాన్ని బట్టి మన జీవితంలో విశ్వాసము కనబడాలి. Our faith should be seen through our action. కాబట్టి క్రియాశీలకంగా మనం చేస్తూ ఉన్న పనులను బట్టి మనము దేవుని యందు విశ్వాసం ఉంచాము అని తెలుసుకోవాలి. So how our faith will be seen to others? కాబట్టి ప్రియులారా గమనించండి ఏ విధంగా మన విశ్వాసం ఇతరులకు కనబడుతుంది. So we have to get up early in the morning. కాబట్టి మనం ఉదయమే లేవాలి. We have to read the word of God and meditate the word of God. మనం దేవుని యొక్క వాక్యాన్ని చదవాలా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయాలా. So we have to pray to the Lord. మనం దేవునికి ప్రార్థన చేయాలా. So spiritually we have to prepare ourselves for that day. కాబట్టి ఆ విధంగా మనల్ని మనము ఆ దినము కొరకై ఆధ్యాత్మికంగా సిద్ధపరచుకోవాలి. So we all have to read the word of God. ఆ విధంగా ఇక్కడ కూర్చున్న మనందరము కూడా దేవుని నమ్మిన వారు దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. So now most of you know reading. సో కాబట్టి మీరు చదువుతూ ఉన్నారు. So the early days many old people they cannot read. కాబట్టి మనం పూర్వం మనోళ్ళని గమనించినట్లయితే వారు చదవలేరు. So at that time we are given the mega voice. సో ఆ సమయంలో మనం వారందరికీ మెగా వాయిస్లు ఇచ్చాము. So because you have to listen the God's word. సో ఎందుకు ఆ విధంగా మీ అందరికీ సవర భాషలో మెగా వాయిస్ ఇచ్చారు అంటే మీరందరూ దేవుని యొక్క వాక్యాన్ని వినాలని. So without listening the God's word you will not have the faith on the Lord. దేవుని యొక్క వాక్యము వినకపోతే దేవుని యందు మన విశ్వాసం ఉంచలేము. So the faith will make you to obey to the Lord. ఆ విధంగా దేవుని యొక్క మన విశ్వాసము దేవుని యందు మనం విధేయులుగా ఉండటకు మనకు సహాయపడుతూ ఉంది. So that obedient is following Lord's commandment. సో ఆ యొక్క విధేయత ఏమిటి అనంటే దేవుడు మనకిచ్చిన ఆజ్ఞను మనం శిరసావహించటము. Go preach the gospel. ఆ విధంగా వెళ్ళండి, మీరు సువార్తను ప్రకటించండి. So our action will bring growth in our church. సో కాబట్టి మన సంఘంలో ఆ యొక్క సువార్తకు స్పందించి మనం చేస్తూ ఉన్న క్రియలు మన సంఘములో అభివృద్ధికి కారణమవుతున్నాయి. So we have to pray, we have to act. ఇక్కడ మనం గమనించాలి, ప్రార్థన చేయాలి, దానికి తగినట్టుగా మనం స్పందించాలి. So without action the growth will not be there. దయచేసి గమనించండి, మనం స్పందించకపోతే క్రియలో మనం దీన్ని పెట్టకపోతే ఎదుగుదల అనేది మనకు రాదు. So the second thing the early church has, if you read Acts chapter 1 verse 14. కాబట్టి రెండవ గుణం మనం చూస్తూ ఉన్నాము. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూసినట్లయితే వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన
సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. So here they had a passion that produced unity. ఇక్కడ వారికి ఒక తీవ్రమైన కోరిక ఉంది, అది వారిలో ఐక్యతను తీసుకొని వస్తూ ఉంది. These all will with one mind were continuously devoting themselves to the prayer. ఈ వాక్యంలో మనం చదువుతూ ఉన్నాము, వారందరూ సహోదరులు, కొందరు స్త్రీలు ఏక మనస్సుతో ఎడతెగక వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. So one mind means one will, one heart, one passion. కాబట్టి ఏక మనస్సు అనంటే ఒకే ఉద్దేశము, ఒకే చిత్తము, ఒకే తీవ్రత, ఒకే దృష్టి, ఒకే దానిపై దృష్టి ఉంచటం. So that we have a urge to do the God's work that produces unity. కాబట్టి వారికి దేవుని యొక్క పని చేయాలనే ఆతృత వారిలో ఉంది. ఆ యొక్క ఆతృత వారికి ఐక్యతను తీసుకొని వచ్చింది. So in Visovani, like Sora, 336 different language people, we are all working together. కాబట్టి సవర తెగలాగే విశ్వవాణి భారతదేశం అంతట్లో 336 వివిధమైన తెగలు, భాషలు గలవారు ఉన్నారు. So we are all having one mind, one will, one action only. సో కాబట్టి అంతమంది వారందరికీ ఉన్నది ఏంటంటే ఒకే ఐక్యత, ఒకే మనస్సు, ఒకే చిత్తము, ఒకే తాత్పర్యము. How we are able to have it? సో ఏ విధంగా ఇంతమంది వివిధ వాళ్ళు ఉన్నప్పటికీ ఒక్క మనసు ఏ విధంగా కలిగి ఉండడానికి వీలు So పడుతుంది? that passion which our people are having. సో ఇందులో గమనించవలసింది ఏంటంటే అందరూ కూడా దేవుని కొరకై ప్రయాసపడాలి అనే ఆశ, ఆతృత కలిగి ఉన్నారు. So the vision which they are having. సో వారికి ఉన్న దర్శనము ముందు కొనసాగింపజేస్తుంది. So that produce unit. సో కాబట్టి అలాంటి ఒక కోరిక కలిగి ఉన్నారు కాబట్టి వారిలో ఐక్యత ఉన్నది. So all the church should have a passion that has to produce unity. కాబట్టి ప్రతి సవర సంఘము ప్రియులారా దేవుని కొరకై పనిచేయాలి అనే ఒక తీవ్రమైన కోరిక, ఆ చిత్తము, ఆ యొక్క సంకల్పము కలిగి ఉండాలి. అదే మనకు ఐక్యతను చేకూరుస్తుంది. So many places churches are like a plastic flowers. It looks beautiful, there is no growth because there is no unity among the believers. చాలా సంఘాలు ఈ ప్లాస్టిక్ పుష్పాల్లాగానే ఉంటాయి, చూడ్డానికి అందంగా ఉంటాయి, కానీ ప్రయోజనం లేదు. ఎందుకు ఆ విధంగా వారిలో ఎదుగుదల లేదు అని అంటే వారిలో ఐక్యత లేదు. The real flower means the fragrance will be there, the nice smell will be there. కాబట్టి నిజమైన పుష్పము అని మనం చూసినట్లయితే అదేమి గమనిస్తూ ఉన్నాము అని అంటే పిల్లల దాంట్లో సువాసన ఉంటది. So the resurrected Lord again and again met the disciples. సో కాబట్టి పునరుత్థానుడైన దేవుడు పదే పదే శిష్యులను ఆయన కలుస్తూ ఉన్నాడు. So after resurrection he never went to the village after village to preach the gospel. సో మనం గమనిస్తున్నాం వాక్యంలో ప్రియులారా, పునరుత్థానుడు అయిన తర్వాత గ్రామ గ్రామాలకు వెళ్ళి ఆయన సువార్తను ప్రకటించలే. So went to the disciples and believers again and again for two reasons. కాబట్టి ఆయన పదే పదే విశ్వాసుల దగ్గరికి, శిష్యుల దగ్గరికి ఆయన వెళ్ళాడు రెండు కారణాలను బట్టి. So one is to give a mission, the another one is to give a ministry. కాబట్టి ఎందుకు ఆయన వారి దగ్గరికి వెళ్ళాడు అని అంటే ఒకటి దర్శనం ఇవ్వడానికే, రెండవది పరిచర్య ఇవ్వడానికి ఆయన వెళ్ళాడు. We know gospel, Jesus Christ died for us, buried, resurrected, he is going to come. కాబట్టి సువార్త అంటే ఏంటి అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు వచ్చాడు, శ్రమ పడ్డాడు, ఆయన పాతి పెట్టబడ్డాడు, ఆయన పునరుత్థానుడయ్యాడు, తిరిగి వస్తూ ఉన్నాడు. John's Gospel chapter 3 verse 16, God so loved the world he gave his one and only son, whoever believes in him they will not perish, they will have the eternal life. కాబట్టి యోహన్ సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను దేవుడు అనుగ్రహించాడు అని రాస్తున్నాడు. So the Lord has given a ministry, that's go and preach the gospel. ఆ విధంగా దేవుడు పరిచర్య ఇచ్చాడు. అదేమిటి అని అంటే మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి. So preach the gospel, prepare the people for the baptism, plant the churches. కాబట్టి మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి, నమ్మిన వారికి బాప్తిసం ఇవ్వండి, వారిని నిత్య జీవం కొరకై సిద్ధపరచండి. Those churches to be increased in number. ప్రియులారా ఆ విధంగా సంఘాలు సంఖ్యలో పెరగాలి. ప్రార్థన చేస్తున్నాం.
ప్రేమ కనికరం కలిగిన మా తండ్రి, మీ మాటలు జీవము, మీ మాటలు మమ్మల్ని బ్రతికిస్తూ ఉన్నాయి. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ప్రభువా, ఈరోజు మేము నిల్చున్నాము నాయనా, మేము నిల్చున్నాము ఎందుకొరకు అనగా మా గ్రామాల్లో, మా యొక్క కుటుంబాల్లో, మేము పనిచేస్తూ ఉన్న స్థలాల్లో, మా కాలేజెస్లో, మా స్కూల్స్లో, మా హాస్టల్స్లో ఒక ఉజ్జీవ జ్వాల మీరు రేకెత్తించమని, అది నా ద్వారా, అది నా నుండి అని మేము నిల్చున్నాము నాయన. నన్ను వాడుకో ప్రభువా, నన్ను వాడుకో ప్రభువా. మీరు అక్కడ సమీపం, మీరు అక్కడ సమీపం. పరిస్థితులు మారుతూ ఉన్నాయి కానీ నిన్న నేడు నిరంతరం మారని దేవుడు నీవు ఉన్నావు. అందుకు నీకు స్తోత్రం. నన్ను మార్చిన దేవా, మా వారిని మార్చు. నన్ను ఆశీర్వదించిన దేవా, మా గ్రామాలను ఆశీర్వదించు. మీ నామాన్ని మహింపరచుకోనండి. మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ సమస్యల చేత, రుగ్మతల చేత, అనారోగ్యం చేత, ఇబ్బందుల చేత వచ్చిన వారిని ఈ సమయంలో మీరే దర్శించండి ప్రభా. మీ కృపను అనుగ్రహించండి నాయన. వివాహాల కొరకై ఎదురు చూస్తూ ఉన్న ప్రియ చెల్లెళ్ళు, తమ్ముళ్ళ కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. చదువు కొరకై నాయన ఎదురు చూస్తున్న వారిని, ఉద్యోగాల కొరకై ఎదురు చూస్తున్న వారి కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన. ఇంకా చెప్పుకోలేని సమస్యల్లో ఉన్న వారి కొరకై ఈ సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కరుణించి కనికరించండి ప్రభా. మీ కరుణాహస్తము ప్రతి ఒక్కరితో ఉండినట్లుగా సాయం చేయండి ప్రభా. దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ మీ వారు కావాలని, ప్రతి ఒక్కరూ మిమ్మల్ని నమ్ముకోవాలని మీ కుమారుడైన యేసుక్రీస్తును నాయన ఈ లోకానికి పంపించారు. మేమందరము పరలోక వాసులుగా ఉండుట కొరకై, మేమందరము నాయన నిత్య జీవాన్ని మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అనుభవించాలని ఇచ్చిన ఈ నాయన తండ్రి భాగ్యముకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహిమ, ఘనత, ప్రభావాలు అన్నీ మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధమైన నామములో వేడుకుంటూ ఉన్నాం మా తండ్రి. ఆమేన్.